హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమర్నాథ్ నాగెల్లి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫేస్బుక్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. క్రోమ్ బ్రౌజర్లోకి అయితే వెళ్ళాలి. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫేస్బుక్ని అయితే ఇక్కడ సెర్చ్ అయితే చేయాలి. ఇక్కడ జాయిన్ ఫేస్బుక్ అని ఉంటుంది కదా, సో జాయిన్ ఫేస్బుక్ పైన అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి జాయిన్ ఫేస్బుక్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొత్తగా అకౌంట్ని క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం లోడింగ్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ మనకి గూగుల్ ఐడిని చూజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఏదైనా ఒకటి మన మొబైల్ ఫోన్లో ఆల్రెడీ ఎన్ని గూగుల్ ఐడీస్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. సో మనం ఏది కూడా మనం పిక్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఒక గూగుల్ ఐడి అయితే నేను పిక్ చేసుకుంటున్నాను. గూగుల్ ఐడి పిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన అయితే సింపుల్గా క్లిక్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ మనము డేట్ ఆఫ్ బర్త్ని హైడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ని అయితే నేను సెట్ చేసుకుంటాను. ఓకే, సో ఇలా అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మేలా ఫీమేల్ అనేది మీరు ఇక్కడ చూజ్ చేసుకోవాలి. ఓకే, జెండర్ చూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మన మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే మనం చూజ్ చేసుకోవాలి. ఓకే, సో స్ట్రాంగ్ పాస్వర్డ్ని చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒక 6 క్యారెక్టర్స్ అయితే ఉండాలి పాస్వర్డ్. ఇక్కడ మనకి గుర్తుండిపోయేలాగా మనం ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో ఇలా అయితే మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకుందాం. సో స్ట్రాంగ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత సింపుల్గా నెక్స్ట్ పైన అయితే వెళ్దాం. ఓకే, సో నెక్స్ట్ పైన వెళ్ళిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ సేవ్ అని చెప్పేసి ఉంటుంది. సో సేవ్ పైన క్లిక్ చేసేసేయాలి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా మనం పాస్వర్డ్ని మర్చిపోతే మనకి ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఇలా అనమాట. సో ఇక్కడ సింపుల్గా మనం ఏదైతే మనం ఫస్ట్గా మనం జీమెయిల్ ఐడిని పిక్ చేసామో ఆ జీమెయిల్ ఐడి పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసేయాలి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అయితే చేయాలి. సైన్ అప్ చేసేస్తే మన ఫేస్బుక్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా. ఫైండ్ మై అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయకుండా ఇక్కడ కింద క్రియేట్ న్యూ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయాలి. ఓకే, సింపుల్గా క్లిక్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ చాలా సార్లు అయితే యూజ్ చేసామని చెప్తుంది. సో సింపుల్గా మొబైల్ నెంబర్ని అయితే చేంజ్ చేయమని అడుగుతుంది. సో నేనైతే వేరే మొబైల్ ఫోన్ నెంబర్ అయితే యూజ్ చేస్తాను. ఓకే, సో సింపుల్గా అయితే నేను వేరే మొబైల్ ఫోన్ నెంబర్ యూజ్ చేస్తాను. ఒకవేళ మీరు ఆల్రెడీ ఒక 2-3 ఫేస్బుక్ అకౌంట్లో సేమ్ నెంబర్ ఇచ్చేస్తే సో ఇలాంటి ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో దాన్ని మీరు చూసుకోండి కరెక్ట్గా. ఓకే, సో ఇక్కడ వెరిఫై అయితే అయిపోయింది, క్రియేట్ అయిపోతుంది, ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీ మొబైల్ ఫోన్లో కనిపిస్తుంది. ఓకే, సో ఇలా ఒక ఓటీపీ అయితే వచ్చేసింది. సో ఓటీపీని ఇక్కడ మనం కన్ఫర్మేషన్ కోడ్ కింద ఇలా కాపీ పేస్ట్ అయితే చేయాలి. ఇక్కడికి మనం ఎంటర్ చేసేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఫేస్బుక్ అకౌంట్ అనేది ఇక్కడ కనపడుతుంది. ఓకే, సో మనం క్రియేట్ చేసిన ఫేస్బుక్ అకౌంట్ అనేది ఇలా కనపడుతుంది. సో నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇలా అమర్నాథ్ నాగెల్లి అనేది అయితే ఇక్కడ ప్రొఫైల్ అయితే ఇక్కడ ఒక ఫేస్బుక్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడే జస్ట్ మనం క్రియేట్ చేసాము. సింపుల్గా ఇక్కడ మన ప్రొఫైల్ డీటెయిల్స్ చూసేస్తే ఇక్కడ మనకి ఎలాంటి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ యాడ్ అయ్యలేరు. ఎందుకంటే ఇప్పుడే కదా మనం క్రియేట్ చేసాం ఫేస్బుక్ అకౌంట్. సో ఇలా అనమాట, మన స్టోరీ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ కూడా చేసుకోవచ్చు. సో అయిపోయింది ఫ్రెండ్స్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్. సో సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో మన వీడియోస్ని షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పైన సెట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ మొబైల్ ఫోన్లోకి వచ్చేస్తాయి.